అందరికి దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ మీనాక్షి వచ్చిన ఈ రోజు మాట పాటల ఖతర్నాక్ పాటల్ని పట్టుకొని వచ్చిన. గట్లనే ఈ రోజు ఒక మంచి గెస్ట్ని కూడా పట్టుకొని వచ్చినోళ్ళు. గా గెస్ట్ వాడే పాటలు అయితే ఒక్కొక్కటి ఆనిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అనుకో రాదండ్రి. ఇక గా పాటలు వింటుంటే నాకైతే మస్తు దిల్కుష్ అయిందోల్లా. మీరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ పాటలు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా మాట పాటల ప్రోగ్రామ్ షురూ చేసుకుందాం. నాడండ్రి చంద్రవా మేడం. ఇంకా మస్తు పాటలు ఉన్నాయని చెప్పేసి నిన్ను వదలబుద్ధి అయితే లేదా తల్లి నాకైతే. మేడం పాడతా. మంచి మంచి పాటలు కదా. బామర్దల పాటలు, మొగుడు పిల్లల పంచాదులు ఉంటాయి చూడు, అవైతే మస్తు గమ్మత్ అనిపిస్తుంటాయి. ఆ పాటలు పాటలు వచ్చా? పాడొకటి. కంకర కొట్టేవో కన్నే మరదీవో లక్ష్మయ్యావో కన్నే మరదీవో లక్ష్మయ్యా కంకర కొట్టేవో కన్నే మరదీవో లక్ష్మయ్యావో కన్నే మరదీవో లక్ష్మయ్యా కంకర వచ్చి నా కాలుకే తలిగేవో లక్ష్మయ్యా నా కాలుకే తలిగేవో లక్ష్మయ్యా కట్టు కట్టయి పిలగా కారెడ్ల బండి ఓ లక్ష్మయ్యా దోరెడ్ల బండి ఓ లక్ష్మయ్యా కట్టు కట్టయి పిలగా కారెడ్ల బండి ఓ లక్ష్మయ్యా దోరెడ్ల బండి ఓ లక్ష్మయ్యా ఇట్లా వాడతాను. కాదమ్మ, నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమో మేడం, నాకు గుర్తులేదు. గుర్తులేదు. నీకేం తీడుండే నీ పెళ్ళైనప్పుడు? అప్పుడు 14 సంవత్సరాలు ఉన్నాయి మేడం నాకు. పోయమ్మో, ఇప్పుడైతే కేసు అవు. 14 సంవత్సరాలు అప్పట్లో 11 ఏళ్లకు 12 ఏళ్ళకే పెళ్లి చేసేది ఉంటుంది కదా. అప్పట్లో నిజంగా కేసులు గీసులు ఏం లేవు కాబట్టి ముసలైన బాగా చంచిపోయిండు, లేకపోతే జైల్లో కూర్చుండిపోయి. మరి అప్పుడు పెళ్ళప్పుడు కూడా ఏమైనా పాటలు పాడుకుంటువా? పెళ్ళప్పుడు నేను అప్పుడు పెళ్లి పాటలు ఏమంతా వాడలే కానీ ఇక భాగవతాలు అయ్యే వాడేది మేడం. కాదు, ఇప్పుడు నువ్వు పెద్ద చిరుబుర్లు ఆడుకునేటివి ఏం లేవా? కొట్లాడుకోలే? ఎప్పుడు కొట్లాడుకున్నాం కానీ పాట కట్టలే మేడం. అందులో పాటలు కట్టలే. ఈ అవ్వ కట్టాలే. అలిగినప్పుడు ముఖం ఎడముఖం పెడముఖం పెడతారు కదా, నేను పాటలు పాడుకుంటే అటు వరకు ఏమైనా పెద్ద పెద్దవి వాడేది. ఈ భాగవతాలు, ఉయ్యాల పాట, ఒగ్గు కథ ఈ మధ్యలో చిల్లర ఈ మధ్యలో నేర్చుకున్నా. ఒగ్గు కథలు, బ్రహ్మంగారిది, ఉయ్యాల పాట అప్పుడు అట్లా వాడేది మేడం. నేను ఉయ్యాల పాటలు అంటే తొట్టెల పాటలు వేస్తావు. పాడొకటి. జో జో తానంద జో పాలకుంద జో 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 ఎడవాకు ఎడవాకు ఎడ్డి జై భీము ఎడవాకు ఎడవాకు ఎడ్డి జై భీము ఏడిస్తే నిన్నెవ్వాలెత్తుకునేరు జో 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 పుట్టు గజ్జలు గొందు పులిగోరు గొందు పుట్టు గజ్జలు గొందు పులిగోరు గొందు పుణ్యవతి మీ అమ్మ వచ్చవు కుండు జో 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 కాలు గజ్జలు గొందు కానుకలు గొందు కాలు గజ్జలు గొందు కానుకలు గొందు కన్నోడు మీ తండ్రి వచ్చవు కుండు జో 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 భీమ గడియలు గొందు పిడికిల్లు గొందు భీమ గడియలు గొందు పిడికిల్లు గొందు పిన తండ్రి సిన్నాయన వచ్చవు కుండు జో 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 మేలు గజ్జలు గొందు మేడల్లు గొందు మేలు గజ్జలు గొందు మేడల్లు గొందు మీమే నత్తాలు వచ్చవు కుండు జో 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 మద్దికాయలు ముద్దు మాటల్లు ముద్దు మద్దికాయలు ముద్దు మాటల్లు ముద్దు మా వల్ల సంకాన జబీము ముద్దు జో 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 ఎడవాకు ఎడవాకు ఎడ్డి జబీము ఎడవాకు ఎడవాకు ఎడ్డి జబీము పండుకో జబీము పరుపుల్ల మీద జో 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 ఊరికి ఉయ్యాలమ్మొచ్చినాయి ఊరికి ఉయ్యాలమ్మొచ్చినాయి ఎంబెట్టి కొందమ్మ ఎండి ఉయ్యాల జో 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 పలుగోసి నెనుగొందు పౌడి ఉయ్యాల పలుగోసి నెనుగొందు పౌడి ఉయ్యాల పరతిరోజే భీము పండివు గంగా జో 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 ఎన్నబోసి నెనుగొందు ఎండి ఉయ్యాల ఎన్నబోసి నెనుగొందు ఎండి ఉయ్యాల ఎలదిరో చెడనివీత ఎక్కివు గంగా జో 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 అది నా మనవరాలు. మనమల్లు మనమరాలు అందరికి నువ్వే వాడుంటావు. ఇంకా చాలా ఉంది కానీ ఇట్లా వాడతా. ఊళ్ళో కూడా తీసుకుపోతారు మేడం నన్ను పాటలు తొట్టెలు వేసే కాడికి తీసుకుపోతారు. చంద్రబాబు నువ్వైతే మంచిగా వాడతావే, రావే తీసుకుపోతారు, రమ్మంటారు. జోగల పాట తీసుకు దోస్తులు రా. ఇక దోస్తులు అంటే ఇక నేను ఎక్కువ శాతం దోస్తులు ఏం కూడా ఇక ఇట్నే రమ్మంటే. అంటే ఇప్పుడు ఇగో మన ఇంట్లో జరిగే ముచ్చట్లు అన్నీ ఒక అవ్వకు చెప్తాం కదా, ఒక్క ఆమె ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఏం పేరు? ఇక ఏం పేరు అంటే ఎక్కువ ఆమె గౌన్లా ఉండే. గౌన్లామేనా?
ఓ గౌన్లవ్వా చంద్రమ్మ చెప్పే ముచ్చట్లని ఆది పెట్టుకోవచ్చుగా ఇక ఉండే ఉండే అడిగినా నేను గుర్తు పెట్టుకో మీనాక్షిని ఉండే అప్పట్లో ఉండే కానీ ఇక ఇప్పుడు అంతగానం లేదు. ఇక దోస్తులతోటి ఏమన్నా అప్పుడప్పుడు అట్లా బయటికి పోయి ముచ్చట్లు పెడుతుంటివా? ఇక బయటికి ఏం పోకపోయేది పనికి పోయిన అదే సాయంత్రం పూట అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతాం కదనే. ఇక అరుగుల మీద అంటే ఎప్పుడో పని తీరుతుందా మేడం, అట్నే ఎప్పుడో టైం పాస్కు అన్నం వేసుకొని తినుకుంటారు. ఇట్లా పొద్దంతానే పని ఉంటుండొచ్చు, పొద్దంతా ఉంటుంది. ఎండకు తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి రాత్రి అనుకుంటా. ఇక ఇంటి పక్క ఆమె ఒక ముసలమ్మ ఉంది, ఇక పోతాం గిట్నే కూర్చుంటాం, అన్నం తింటాం, ఏదైనా టైం పాస్కు మాట్లాడుకుంటా కూర్చుంటాం జరసేపు. అవు కానీ మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళ? పెద్దలు కుదిరించిన పెళ్ళే మేడం. ఏ గప్పట్లో లవ్ లేడు అని అంటావా అట్లా? ఓ అప్పట్లో ఎంత సిగ్గు మేడం. అసలు ముఖం చూసుకున్నా? అవును అవును మేడం, అదైతే వాస్తవే. చూసుకోలే మంది ముందర మాట్లాడితే ఏమనుకుంటారో అన్న విడ ఉండే. కాదు పెళ్లి చూపులు జరిగినాయి కదా? జరిగినాయి. ఎట్లా నువ్వు చూసినావా? ఇక నేనేం చూడలే, మా అత్త చూసింది, మా అయ్య మా అమ్మే చూసిరు. కానీ పిల్లగాని చూడాలి, పిల్లని పిల్లగాడు చూడాలన్నప్పుడు అట్లా ఏం లేదు. ఓ గట్లనే పెళ్లి చేసుకున్నాం మేడం. ఎప్పుడు పెళ్లి రోజు చూసినావా ఎట్లా? పెళ్లి రోజే. అప్పట్లో ఎంగేజ్మెంట్ చేసిండ్రానే? చేసిర్రు చేసిర్రు కానీ పిల్లింటి కాడ పిల్లకే, పిల్లగారింటి కాడ పిల్లగానికి. ఇప్పుడు గట్ల పెళ్లిళ్ళు వేసుకోవాను చేసుకోరు. అప్పుడు పెళ్లికి భయమే ఉండే, మరి పెళ్ళి అంటే భయమే ఉండే మేడం. ఇక భయపడ్డా చేసిరి. అత్తగారు వచ్చి తీసుకుపోతానే ఉండ్రి, అయ్యమ్మ తోలుతానే ఉండ్రి. అప్పుడు ఏడవలే మరి నువ్వు? అమ్మయ్య ఇచ్చిపెట్టి పోతున్నా నేను, గిసి నీడలో నన్ను పంపిస్తుండ్రు. ఏడ్చినాం. బాధ అయిందా? ఏడ్చినాం మేడం, మస్తు ఏడ్చినా. అట్లా దాని మీద ఏమన్నా పాట వచ్చా నీకు? ఏకాశి అన్నాడే ఏకాశి అన్నాడే మమ్ముగన్నా తల్లి ఏకాశి అన్నాడే, ఎక్కొద్దు నీ కడప ఎక్కొద్దు నీ కడప, ఎండి మాటలతో ఎక్కొద్దు నీ కడప, పున్నాము ఎన్నాడే పున్నాము ఎన్నాడే మమ్ముగన్నా తల్లి పున్నాము ఎన్నాడే, పూదిద్దు నీ కడప పూదిద్దు నీ కడప, పుట్టు మాలలతో పూదిద్దు నీ కడప, ఆమాసా ఎన్నాడే మమ్ముగన్నా తల్లి ఆమాసా ఎన్నాడే, అలుకుదు నీ ఇల్లు అలుకుదు నీ ఇల్లు, వచ్చు మాలలతో వలుకుదు నీ ఇల్లు, కోపానా నీ కొడుకు కొట్టొస్తాడుదినే, కోపానా నీ కొడుకు కొంగుల్లా సాటుకు దాసుకోవమ్మా కొంగుల్లా సాటుకు, తాపానా నీ కొడుకు తన్నొస్తాడుదినే, తాపానా నీ కొడుకు తలుపుల్లా సాటుకు దాసుకోవదినే, తలుపుల్లా సాటుకు. అంటే ఏం చేసినా కానీ భరించుకుంటా బతుకు బిడ్డ అని పంపు, అంతేనా? అవును మేడం. అట్లనే చెప్తుండేనేమో అప్పట్లో. అట్లనే ఉంది మేడం. చిన్నీడులా కాబట్టి మస్తు ఏడ్చినవా? ఏడితే ఏం లాభం ఉంది, ఏడ్చిన అత్తగారికి తోలుతానే ఉంది, ఏడకుండా తోలుతా. ఎప్పుడన్నా అమ్మ నేను ఉండాలని భయపడి వచ్చినావా? ఎప్పుడన్నా వచ్చినావా? మళ్ళీ ఉరికొచ్చిండా పెద్ద మనిషి వెనకవాడు? వచ్చాడు. ఆయనకు ఎంత ఏజ్ ఉండేనే అప్పుడు? ఆయనకు ఎంత ఏజ్ ఉందో, 20 సంవత్సరాలు ఉందో మరి. 20 ఉండొచ్చా? 20 ఉండొచ్చు మేడం. ఏం పని చేసేది మళ్ళీ అప్పట్లో? ఇక అప్పట్లో బావులు తీయబోవుడు, కట్టెగొట్టబోవుడు, వ్యవసాయం చేసుకున్నాడు. మీరెంతమంది? అంటే ఇప్పుడు ఎంతమంది? వాళ్ళు నలుగురు, 2 అక్కచెల్లెళ్ళు 2 అన్నదమ్ములు. మేము కూడా 2 అక్కచెల్లెళ్ళు 2 అన్నదమ్ములు. మీరు కూడా అట్లనేనా? ఇప్పుడు నా కన్న పిల్లలు కూడా 4. సేమ్ వచ్చింది అంతా? సేమ్ వచ్చింది. పెద్ద బిడ్డవా నువ్వు? నేను చిన్న బిడ్డని. అందరికంటే చిన్న బిడ్డవా? అంటే ఒక అక్క వెనక నేను, నా వెనక 2 తమ్ములు. ఇక నేను అట్ట వచ్చినా ఇప్పుడు నాకు కూడా 2 బిడ్డలు వెనక కొడుకు, 2 కొడుకులు. అంటే నువ్వు చిన్న కోడలు లెక్క? చిన్న కోడలు. అవును మేడం. ఈ చిన్న కోడలు జర గారాబంగానే ఉంటుంది. మీ అత్త మామ మంచిగా చూసుకున్నా? మా మామ లేకుండే మేడం, మా అత్త ఉంది కానీ ఉండే అప్పుడు. ఇప్పుడు మా అత్త కూడా లేదు, మా అమ్మ కూడా లేదు. మా బావళ్ళు బొంబాయిలు ఉండే. ఇక మా ఆయన ఒక్కడే ఇక్కడ. ఇక మా అత్త మాతోటే ఉండేది, మంచిగానే చూసుకునేది. నేనంటే నీకు బావమర్దల పాటలు మంచిగా వచ్చు కదా? బావమర్దల పాటలు వస్తాయి. పాడొకటి. ఉడుకుడుకు దుబ్బల్లా ఉత్తరని పుల్లల్లా లవంగాల కట్ట మీద ఓ వదినమ్మ దుమ్మేమో రేగుతుంది, ఓ వదినమ్మ దుమ్ము కాదు ధూళి కాదు, ఓ వదినమ్మ మాయన్న దునుకులాట ఓ వదినమ్మ, లవంగాల కట్ట మీద ఓ వదినమ్మ దుమ్మేమో రేగుతుంది, ఓ వదినమ్మ దుమ్ము కాదు ధూళి కాదు, ఓ వదినమ్మ మాయన్న దునుకులాట ఓ వదినమ్మ, 5 సైదాకు 5 తమ్మల పాకు ఒడ్డు అడ్డబాట కాడ వద్ది చెట్టు కింద సేరు సెండులు ఇచ్చి 3 బోరాలు ఇచ్చి ముక్కు పోగు చేపిస్తే రాగి తేలిందంటివా వదినమ్మ, రంగు తేలిందంటివా,
రాళ్ళ పువ్వు అన్న కాడో మాయన్న రాగుంజుకున్నాడేమో రాళ్ళ పువ్వు అన్న కాడో మాయన్న రాగుంజుకున్నాడేమో ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరని పుల్లల్ల ఉట్టి కల్లా పోతాడో మాయన్న పచ్చి కల్లా పోతాడు చెప్పులన్నీ ఇచ్చిరావో వదినమ్మ కళ్ళన్న మొక్కిరావు కళ్ళన్న మొక్కిరావో వదినమ్మ కళ్ళన్న దాగిరావు కళ్ళు తాగుతావా ఇక తాగుతాం మామూలుగా ఏ ఊర్లో పొంటే మంచిగా ఉంటాయి కానీ ఇక మంచిగా ఉంటాం కానీ ఎప్పుడు తాగం కొందరికి అలసర నొప్పులు ఇటు ఉంటాయి మందు కళ్ళు అమ్ముతారా ఇట్లా మందు కళ్ళు ఉంటుంది మంచి కళ్ళు ఉంటుంది మా ఊళ్ళో మంచి కళ్ళే ఉంటుంది మంచి కళ్ళే ఉంటది చెట్ల పొంట తీసి ఇచ్చేస్తారు బాయి గడ్డ మీద గుంజ నాటి గుంజకు ఉయ్యాల గట్టి బాయి గడ్డ మీద గుంజ నాటి గుంజకు ఉయ్యాల గట్టి ఓ మామ ఊపనన్న ఊపరాదయ్య నా మామ ఊపబోయ్యా పరాదయ్య బాయి గడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద బౌగోను పెట్టి బాయి గడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద బౌగోను పెట్టి ఓ మామ మల్లెపూల మంటలేపయ్య నా మామ వజిరాల వంటలుండయ్య పెద పెద్ద తాటిది కళ్ళు పేరైన అంబాల పెద పెద్ద తాటిది కళ్ళు పేరైన అంబాల ఓ మామ కళ్ళంటే కళ్ళు కాదయ్యా నా మామ కలుదాగా ఎవరు లేరయ్యా చిన్న చిన్న తాటిది కళ్ళు సిటికి మిటికి లొట్టిది కళ్ళు చిన్న చిన్న తాటిది కళ్ళు సిటికి మిటికి లొట్టిది కళ్ళు ఓ మామ కళ్ళంటే కళ్ళు లాదయ్యా నా మామ కలుదాగా నువ్వు రావయ్యా కళ్ళు అనగానే కళ్ళు పాట అందుకుంటా మా ఊరి మీద ఊర్లో బాగుంటారా అదే కళ్ళమ్మ బాగుంటది బాగుంటారా బాగుంటది మంచిగా ఉంటుందా మంచిగానే ఉంటుంది మళ్ళీ మా ఊర్లోకి తెస్తావా ఎప్పుడన్నా తెస్తా తెమ్మంటే తెస్తా మేడం తెస్తా నేను తాగా మా ఊళ్ళకి తెస్తా ఇగో మా సార్ వాళ్ళు వాళ్ళని తాగుతారు కదా తెస్తా అడ్రస్ ఊరుకుంటే తెస్తా అంతే అంటావా అంటే ఇక ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు ఇట్లా ఆలోచనలు తెచ్చుకొని నీ అంతలో నువ్వు పాట అల్లుకొని వాడేసుకుంటా పాడతా వంటలు చేసేటప్పుడు కూడా వాడతావా వంటలు చేసేటప్పుడు ఇక వంటల మీద పాట రాదు కానీ అదోటి ఇదోటి ఇట్లనే వాడుకుంటా మంచిగా ఉంటావా ఇక మంచిగా నువ్వేం తింటావు చెప్పు అసలు ఇంత గట్టిగా నేను ఏమి తింటా మేడం అన్ని తిన్నా అప్పుడు గట్క తినేది నేను జొన్న గట్కనా చిన్నగా ఉన్నాగా గట్క పోసేది మా వాళ్ళు అదే జొన్న జొన్న గట్కే రాగులు మాకు తెలియదు జొన్న గట్కనే జొన్న గట్కే జొన్న గట్క తినేది అదేనా 2 పూటలు లేదు ఒక్కటే పూట కళ్ళ ఇట్లా ఏళ్ళు ఒడిసేది ఆ గట్క తినలేక ఇట్లా ఏళ్ళు ఒడిసేది ఇక మళ్ళా మధ్యాహ్నం మా అమ్మని అన్నం పెట్టేది అన్నం పెట్టేది ఏరు వచ్చారో తుంగా మునిగారో ఎట్లాకెళ్ళి నేనెట్లా వద్దురా ఎట్లాకెళ్ళి నేనెట్లా వద్దురా ఏరు వచ్చారో తుంగా మునిగారో ఎట్లాకెళ్ళి నేనెట్లా వద్దురా ఎట్లాకెళ్ళి నేనెట్లా వద్దురా నిమ్మ పువ్వుల నిచ్చెనంపురా నిచ్చెన వీధరా నిలిసే వద్దురా నిచ్చెన వీధరా నిలిసే వద్దురా జాజి పువ్వుల జల్లెడంపురా జల్లెడ మీదరా జరే వద్దురా జల్లెడ మీదరా జరే వద్దురా బోటి మీదరా నాదే ఇల్లురా బొంగురాలది బోలు తలుపురా బొంగురాలది బోలు తలుపురా బొంగురాలది బోలు తలుపురా వంగిరార ఉంగురాల వన్యకడ వంగిరార ఉంగురాల వన్యకడ మరి ఇప్పుడు పంజానిక పోతుండే కదా కల్వనింకా ఆడ కూడా 4-5 ఇట్లా చక్కగా నిలబడి అదేమంటారే తీస్తుంటారు కదా దాన్ని ఏమంటారు కలుపు కలుపు తీస్తుంటారు కదా అప్పుడు కూడా ఒంగవాడి పాటలు పాడుతూ ఉంటారు కదా బాగా పాడతారు పాటుగా పాట కలువబోదానొస్తారమ్మా కలువబోదానొస్తారమ్మా మీరు కలిసేటి వన్లైతే కలువారండమ్మా కలువబోదానొస్తారమ్మా దూరంబు షాలున్నదమ్మా దూరంబు షాలున్నదమ్మా మీరు దూగొచ్చే వాళ్ళైతే కలువారండమ్మా దూరంబు షాలున్నదమ్మా నడుమ దొంగల బాయమమ్మా నడుమ దొంగల బాయమమ్మా మీ పెయి మీద సొమ్ముంటే తీసి రండమ్మా నడుమ దొంగల బాయమమ్మా ఇట్లా వాడతాం దొంగలతోటి పరిచయం అయిపోయింది తల్లి బంగారం రేట్లు పెరిగినప్పటి నుండి బంగారం వేసుకొని తిరగాలంటే భయం అవుతుంది బంగారం వేసుకొని వస్తే ఎవడు ఎత్తుకపోతాడో అనే భయం అవుతుంది అసలు ఇంకా డ్రామా నీ ఆలిముండమయ్యా నా పాల గుమ్మడికాయ నీ కోడి ఎత్తకపాయే మేలు 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 మేలందనాలు మేలు కోలు 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 కోలమ్మ కోలు కోలు అట్క మైలు కూర మా అత్తవనేది పోరా మా పడికి రారా మారింత వేస్తా పోరా కోలు 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 కోలమ్మ కోలు కోలు మేలు 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 మేలందనాలు మేలు
చీర తెస్తానని సిరిసుల్లకెళ్ళినావా నేను కొంగుది సీతే నాకు సింగు వందదాయ డీలు 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 డీలమ్మ డీలు డీలు కోలు 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 కోలమ్మ కోలు కోలు రైక తెస్తానని రాగిరికెళ్ళినావా రాగిరులోన నా రైక సైజు లేదా డీలు 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 డీలమ్మ డీలు డీలు కోలు 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 కోలమ్మ కోలు కోలు బొమ్మదారి పెళ్ళే నాకు బొట్టు తెస్తానని నన్ను బొల్త కొట్టినావా బొంబాయికి వెళ్ళినావా డీలు 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 డీలమ్మ డీలు డీలు కోలు 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 కోలమ్మ కోలు కోలు కరునూరులోన నా కాటక తెస్తానని కరునూరులోన నన్ను కాట కలిపినావా డీలు 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 డీలమ్మ డీలు డీలు కోలు 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 కోలమ్మ కోలు కోలు గాజులు తెస్తానని గణపూర వెళ్ళినావా ఏ గల్లి చూసినా నీ ఇల్లు దొరకదాయ డీలు 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 డీలమ్మ డీలు డీలు కోలు 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 కోలమ్మ కోలు కోలు అట్లా ఎప్పుడన్నా రైక తెస్తా అని చెప్పి తేకుండా ఉన్నాడు ఆ ముసలైనా తెచ్చేది తెచ్చేదా తెచ్చేది మా ఇద్దరు కలిసి పోతున్నారా అనే షాపింగ్కి పోయేది పోయేదా పోయేది ఎప్పుడన్నా నీకు చెప్పకుండా సర్ప్రైజ్ అంటే చూడు అట్లా సర్ప్రైజ్గా ఎప్పుడన్నా తెచ్చిందా చీర అట్లా తేలే మేడం అట్లా ఏం తెలియదా నేను తోలుకోపోయి నీకు నచ్చింది కొనుక్కొని నేను పైసలు కడతా అన్నాడా ఆ, కానీ అది ఎప్పటికీ గుర్తుంటది కదలే ఒక చీర అయితే జీవితాంతం గుర్తుంటదిలే అట్లా అవును. అమ్మో మా ఆయనగా చీర అట్లా ఇప్పించిండు ఎంత మంచిగా ఉంటుండేనో అంటే తక్కువ రేట్ అయినా కానీ పెళ్ళం మస్తు ఖుషి అవుతుంది అట్లా బట్టి ఇప్పిస్తే గాడం చిలకలా తీసుకోండి ఒకటే ఒక చీర ఆ, పట్టాంత చీర తీసుకోండి ఉమ్. ఉన్నది ఇప్పటిదాకా కూడా ఉంది ఓ నాకు పిల్లలు పుట్టక తలగా తీసుకుంటే ఆ చీర అట్లనే ఉంది అంటే అది గుర్తు అంటే ఆయన మీద ప్రేమ ఇక గట్లుంటది ఉన్నది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇక అది ఉన్న రోజులు అమ్మటల్లా మీరిపాయే పిల్లోడా ఉలాకలి తీసుటేంది ఆ ఉలాకలి తీసుటేంది పిల్లోడ నీడొక్క మాడుటాయింది తెల్ల తెల్లని మబ్బులు వచ్చే పిల్లోడ తెల్లురల్లా వాన గురిసే ఉరుమురుమి పిడిదుళ్ళు వాడే పిల్లోడ గుండెల్ల జల్జల్లు మానే పిడికడంతా నువ్వు ఉండి పిల్లోడ మంద బరలాగా చూడేంది ఏకాకి లెక్క నువ్వు పిల్లోడ ఎదురు చూసే బతుకులేంది బర్ల గొర్ల మానుకోరా పిల్లోడ బడికి పోదాము నువ్వు రారా బల్లె ఉన్నది ఎలుగు బాట పిల్లోడ చదువుకుందాము నాతో రారా బల్లె ఉన్నది ఎలుగు బాట పిల్లోడ చదువుకుందాము నాతో రారా చదువుకుందాము నాతో రారా చదువుకోని వాళ్ళకి ఈ బాధ తెలుస్తుంది చదువుకుంటే దాని వాల్యూ ఏంటిది అనేది కదా అవును అందుకే వాడినోలే అందుకే వాడిని చదువుకుంటేనే రేపనాడు జ్ఞానం వస్తుందిరా రేపనాడు ఏమన్నా పని చేసుకొని బతకొచ్చు అవును మేడం కదా ఆ చదువు మీదనే వాడిని. చదువు మీదనే ఉంటుంది నిజంగా నువ్వు చదువుకోలేదు కదనే నాకు చదువు లేదు మేడం ఇక నాకు ఈ మాటలు పాటలే ఈ బుర్రలా చదువు లెక్క ఇవిడితే ఇక నాకు చాలు అంత తెలివి ఇచ్చిండు దేవుడు కొంతమందికి చదువుకున్నా కానీ తెలివి ఉండదు ఆడ జన్మ ఎత్తుటకై చెల్లెలా ఆడ జన్మ ఎత్తుటకై చెల్లెలా ఈ లోకానికి శాపమా చెల్లెలా ఈ లోకానికి శాపమా చెల్లెలా కంప్యూటర్లో చూసుతారమ్మా కడుపుల నిన్ను ఒడుసుతారమ్మా కంప్యూటర్లో చూసుతారమ్మా కడుపుల నిన్ను ఒడుసుతారమ్మా నువ్వు గోడు గోడు నెడుసుతుంటే చెల్లెలా నీ గొంతు విసికి సంపుతారే చెల్లెలా నీ గొంతు విసికి సంపుతారే చెల్లెలా ఆడ జన్మ ఎత్తుటకై చెల్లెలా ఈ లోకానికి శాపమా చెల్లెలా నిజంగా ఆడపిల్ల అంటే చిన్న చూపు చూసేటోళ్ళు అందరికీ ఈ పాట అంకితం వల్ల అవునా కదా ఈ పాట ఎందుకు వాడాలనిపించిందమ్మా నీకు ఈ ఆడళ్ళ కష్టం చూసి మేడం ఉమ్. ఆడళ్ళ కష్టం చూసి కడుపులో పిండ ఉండగానే అభార్చన చేసుడు ఆడపిల్ల నన్ను తెలవంగానే తెలివంగానే అభార్చన చేస్తారు నిజంగా ఆడపిల్ల అనగానే చేసేస్తారు కానగా ఈ పెళ్ళ కన్న బిడ్డల చూడరమ్మో కన్న తల్లుల్లార కన్న బిడ్డల చూడరమ్మో కన్న తల్లుల్లార కట్నం ఇయ్యాలేని కన్న తండ్రుల చూడరమ్మో కన్న తల్లుల్లార కన్న తండ్రుల చూడరమ్మో కన్న తల్లుల్లార నోట్ల బట్టానుకి కిర్చనాయిలు పోసి అగ్గి పుల్లలు గీకినారే కన్న తల్లుల్లార అగ్గి పుల్లలు గీకినారే కన్న తల్లుల్లార ఉరి తీసిన బిడ్డను ఉయ్యాలలు పీనరే కన్న తల్లుల్లార ఉయ్యాలలు పీనరే కన్న తల్లుల్లార బాధ అనిపిస్తే అమ్మ ఇట్లాంటి పాటలు బాధే ఉంటుంది ఒక ఆడపిల్ల బతుకు ఏందా అనేసి వయగిని అంత సర్వస్వం అనుకొని బతుకుతాం అవును పెళ్ళైన తర్వాత మొగుడు వేసంటోడో ఇక తెలియదు మూడేసంటే అయింది తెలియదు భార్య భర్తలు సర్దుకపోతేనే సంసారం మేడం కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా
ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా కడుపారాగన్నా నీ కన్న తల్లినిరా కడుపారాగన్నా నీ కన్న తల్లినిరా కనులారా దూతమాను కోని కరళెన్నో కన్నరా నల్లని కాయకమ్మతో సల్లంగా కౌరంప కనబడోళ్ళని అడిగినా కానరావాయ కొడుకా కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావుమంటే నా కొడుకే వస్తాడాను కోని పాలు తెచ్చి పాశం వండుకుంటే ఏ దారి చూసినా ఎవరు రారాయే ఆ పాశమన్నం బాసిపాయే పాల బాకి ఇంకా తీరదాయే కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా యాడున్నా జాడ దొరికితే నేను ఎముడాల పోతానని మొక్కినా యాడున్నా జాడ దొరికితే నేను ఎముడాల పోతానని మొక్కినా 1000 రూపాయలు అప్పు తెచ్చుకొని ఆట పోతుని తెచ్చుకున్నా ఎన్ని రోజులని నేను ఎదిరి చూడాను కొడుక ఆ ఆట పోతూ జల్లిపాయే వెముడాల జాతర ఎల్లిపాయే కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా అట్లా కొడుకుల కోసం గుర్తు చేసుకుంటావానే? చేసుకుంటా. బాధ అవుతావా? అవుతుంది. ఏడుస్తావా? ఇక ఏడుస్తావు. నా కొడుకులకి ఇంత చదువు చదివిస్తే ఒక కొడుకన్నా గవర్నమెంట్ జాబ్ చేయడాయే మాకు చిన్నప్పటి నుంచి కష్టమేనాయే. నా కొడుకులు ఎప్పుడు సుఖపడతారు, ఎప్పటికీ కష్టం తప్పదా అనిపిస్తుంది మేడం. కానీ ఒక్కొక్క పాట నిజంగా మస్తు ఉన్నదమ్మా. ఇంకా 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 ఎన్ని ఉన్నాయో అన్ని నీ దగ్గరికి నేను తీసుకుంటా. ఎవ్వారి వాడల్లాకెళ్ళిన్నవే బామా, ఎవ్వారి వాడల్లాకెళ్ళిన్నవే బామా, రోట్ల బొడ్లు పోసి రోకన్ల దంచబెట్టి శాటాల జరగబెట్టి మొంటేల కూడబెట్టి జల్లేడ జాడల్లాకెళ్ళిన్నరో నేను, జల్లేడ జాడల్లాకెళ్ళిన్నరో నేను. బాగా ఎండలాయే దిగ చెమటలాయే నీ కాళ్ళ రక్షలేయి రాకాశి ఎండలాయే. అనుమానమైతే కాదే ప్రేముండి వడిగినానే, అనుమానమైతే కాదే ప్రేముండి వడిగినానే. ఎవ్వారితో నువ్వు నవ్విన్నవే బామా, ఎవ్వారితో నువ్వు నవ్విన్నవే బామా, నా తోడబుట్టినోళ్ళు నా గూడ పెరిగినోళ్ళు నా 4 అక్కలు వస్తే మేమొక్క తాడగూడి అక్కాలతో నవ్వు నవ్విన్నరో నేను, అక్కాలతో నవ్వు నవ్విన్నరో నేను. సుటిపోటి మాటలకు సూదుళ్ళు గుచ్చినట్టు లోకులు కాకులాయి కరుకూతలెన్నో కూసే. అనుమానమైతే కాదే ప్రేముండి వడిగినానే, అనుమానమైతే కాదే ప్రేముండి వడిగినానే. ఎవ్వారికి ముద్దులు చిన్నవే బామా, ఎవ్వారికి ముద్దులు చిన్నవే బామా, బాదట్ల బాలలాట నా బావ బిడ్డలాట బాలలతో కూడి నేను బాలాలకే ముద్దులు చిన్నరో నేను, బాలాలకే ముద్దులు చిన్నరో నేను. సూపర్. ఒక్కొక్క పాట ఆని ముత్యాలు. నిజంగా మట్టి పాటలు అంటే ఏంటో అన్నీ వస్తాయి కానీ అందులో పాడిన ఇంట్లో పాడొచ్చలేదు అనుకో. అయ్యే కావండి, మనకు సంబంధం లేదు. మనం పాట వాడుకున్నామా లేదా, మన పాట మన మాటే మనకు ముఖ్యం, ఇంకేం అవసరం లే. చూసింది కదా నల్లా చంద్రబాబు ఎంత మంచి మంచి పాటలు పాడినరో. ఇలాంటి పాటలు మీరు వినాలనుకుంటే కనుక మాట పాట చూడండి. మీరు మాట పాటలా మీరు కూడా వాడాలనుకుంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న కింద నెంబర్కి ఫోన్ చేయండి, వచ్చేసేయండి. ఉంటే మళ్ళా నమస్తే.